ప్రియులారా, ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, లోకంలో మీరు ఉన్నన్ని రోజులు ఎలాంటి స్నేహం కలిగి ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, నమ్మకంగా ఉంటూ ఎన్నుపోటు పడితే స్నేహమా, లేకపోతే యోనాతాను దావీదు లాంటి స్నేహమా? యోనాతాను దావీదు లాంటి స్నేహం కలిగి ఉంటే చాలా మంచిది ప్రియులారా. వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రాణ స్నేహితులని మనకందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఒకరికొకరు ప్రాణం ఇచ్చే అంతగా స్నేహితులుగా ఉన్నారు ప్రియులారా. స్నేహం కలిగి ఉంటే అలాంటి స్నేహం కలిగి ఉండండి. నమ్మక ద్రోహం చెయ్యొద్దు ప్రియులారా. ఎన్నుపోటు పడవద్దు. నమ్మకంగానే ఉంటానే మనము ఎన్నుపోటు పొడిసే స్నేహం ఏదో, మంచి స్నేహం ఏదో మనము గమనించాలంటే ముందు మనం యేసయ్యతో స్నేహం కలిగి ఉండాలి. అప్పుడు మనకి దైవ జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకంలో మంచేదో చెడేదో కనుక్కోవడానికి దేవుడు మనకి ఎల్లడిపరుస్తాడు. కాబట్టి ముందు ఈ లోకంలో ఉన్నంతసేపు యేసయ్యతో స్నేహం కలిగి ఉండండి. మొట్టమొదటిగా యేసయ్యను ప్రేమించండి, ఆయన నీడలో నడవండి. అప్పుడు మంచి చెడులు గమనించడానికి మీకు మంచి తెలివినిచ్చి, మీకు మంచి జ్ఞానమునిచ్చి యేసయ్య ఆశీర్వదిస్తాడు.